ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావడము 24 గంటలు కాకముందే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, భగత్ సింగ్ ఈ దేశానికి ఎంతో విలువైనటువంటి మహనీయులు. వారి ఆశయము ఈ దేశంలో ఎంతో విలువైనది. వారు లేకపోయినప్పటికీ వారి ఆశయం బతికి ఉన్నది కాబట్టి ఈ దేశంలో మన మధ్యలో ప్రజల మధ్యలో ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి గొప్ప మరి మేధావులు వారి ఫోటోలను తీసేయడం అనేటువంటిది దేశంలో చాలా మోడీ ప్రభుత్వానికి సిగ్గుకరమైనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అఖిలపక్ష సమావేశం బీసీ ఎస్టీ మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ చర్య మీద చర్చించడం కోసం సిరిసిల్ల పట్టణంలోని సిపిఐ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని జరపడం జరుగుతుంది. ఇందుకు గాను మరొకసారి ఎవరిని పిలవలేదు, అందరికీ పిలుపు ఇది. ఎవరిని పిలవలేదు అనేది లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ అన్ని మేధావులు రావాలనేటువంటి చేస్తున్నాం. ఈ దేశంలో మరి రానున్న కాలంలో ఏదైతే సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ బీసీ ఎస్టీలు అంటుంటుండో రాజ్యాధికారమై పోకుండా చేయవలసినటువంటి ఒక ప్రయత్న కుట్రలో భాగమే ఇవి జరుగుతున్నాయి. ఈ దేశంలో ఉంటున్నటువంటి ప్రజలు మరి ఒక పక్క రాజ్యాంగ హక్కులు, ఈ దేశంలో ప్రజలందరూ కూడా సమానత్వం కావాలంటే ఇలా మోడీ ప్రభుత్వం కులగణన చేయడం లేదు. ఇలా కులగణన చేయకుండా ఈ దేశంలో బ్రాహ్మణులను ఈ దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులో పెట్టుకొని మరి వాళ్ళకు అనుకున్న జడ్జిమెంట్ తీసుకొచ్చుకుంటూ ఈ దేశంలో ప్రజలందరినీ అంచవేయడం కోసము మరి చేస్తున్నటువంటి కుట్రను ప్రజలందరూ గుర్తించాలి. ఈ దేశ భాగస్వాములందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా ఆర్థిక రాజకీయ రంగాల్లో మరి ముందుకు సాగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని, ఆయన మాటను నెరవేరాలంటే మనందరూ కూడా పేద ప్రజల పక్షం నుండి ఇట్లాంటి చర్యలు పడుతున్నటువంటి దాని మీద చర్చించి ఏం నిర్ణయం తీసుకోవాలో మరి ఏకరంగా చేయాలని చెప్పి మనం ఒక వైపున మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మనమందరం కూడా దీన్ని సమిష్టిగా మరి ఖండించాలని కోరుతున్నాము. అదే రీతిగా మరి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు మరి జయంతి కార్యక్రమాలలో మరి ఏప్రిల్ 14 ఉన్నది. మరి అట్లనే అనేక మహనీయులు, బాబు జగ్జీవనరావు గారు కూడా మరి 5వ తారీఖున ఉంటుంది ఏప్రిల్లో. మరి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన మహనీయులకు మరి అట్లనే అనేక రకాల ఇక్కడ ఉంటున్నటువంటి మరి నాయకులు మరి వాళ్ళ విగ్రహాలకు కానీ మరి రక్షణ లేకుండా పోతుంది. మరి అట్లనే మనం ఒక విగ్రహ రక్షణ పెట్టుకున్నాం కానీ వారి కోసం మరి విగ్రహ రక్షణలో మరి ఆశయం సాగించడం కోసం అందరూ దాన్ని చర్చించాలి. మరి ముందుగానే మన పిల్లలను భవిష్యత్తును కూడా కాపాడవలసిన చర్చలు కూడా దీని మీద చర్చిస్తాయి. ఎందుకంటే మన పిల్లలను ఏదైతే ఉంటుందో గంజాయి మొక్క వయసులో ఉరుకుతున్నారు. మరి గంజాయి మొక్కల అరికట్టడం కోసం మనమందరం కూడా ఈ చర్చలో మరి చర్చించాలి. ఎందుకు జరుగుతుంది అనేది సమీక్షించాలని చెప్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇలా కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హరాస్మెంట్ జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కేంద్రంలో ఉంటున్నటువంటి ఇప్పటి వరకు కూడా మరి మోడీ వచ్చినాక 15 లక్షలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది, 15 లక్షలు పైసలు లేదు. కాబట్టి మనను అంచవేస్తున్నది గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీలో అధికారం చేపట్టిన వెంటనే బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి దేశభక్తికి మారుపోయినటువంటి భగత్ సింగ్ గారి ఫోటోను, అట్లాగే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ దుర్మార్గ చర్యను నిరసిస్తూ రేపు సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి బీజేపీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భారతదేశంలో మనవాద రాజ్యాన్ని స్థాపించడం కొరకు మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి, ప్రాణత్యాగం చేసినటువంటి భగత్ సింగ్, అట్లాగే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారిని కనుమరుగు చేసే దిశగా మరి వారి స్థానంలో దేశద్రోహులైనటువంటి వారిని ప్రచారం చేసే దిశగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో పాటు మేధావులు అందరూ, యువత అంతా మొత్తం దాన్ని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత చరిత్ర చూసినట్టయితే బౌద్ధ మతాన్ని అణిచివేసి
దాని స్థానంలో మనువాద ధర్మాన్ని ప్రవేశపెట్టే విధంగా మొత్తం బౌద్ధ ఆలయాలను మొత్తం ధ్వంసం చేసి ఆ రకంగా బౌద్ధ మతాన్ని మొత్తం సర్వనాశనం చేసేగా ఈ మనవాదవాదులు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి మళ్ళీ మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి మరి ఇక్కడ సామరస్యంగా ఉన్నటువంటి అన్ని మతాలను మరి ఒక్కదాటిపై ఉన్నటువంటి దాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా మళ్ళీ మనువాద రాజ్యాన్ని స్థాపించే దిశగా ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసిన భాగంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రకారులందరినీ కనుమరుగు చేసే దిశగా ఈ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసేటువంటి మనువాద రాజ్యాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ ఖండించాలి. మన దేశభక్తులు మన గురించి త్యాగాలు చేసిన వాళ్ళని మనం స్మరించుకుంటూ వారిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. చరిత్ర రాబోయే కాలంలో రాబోయే తరానికి కూడా వారి భగత్ సింగ్ లాంటి వారి ఆదర్శంతో ముందుకు పోయే దిశగా మన ప్రయత్నాలు ఉండాలని అందులో భాగంగానే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు చైతన్యం దిశగా ముందుకు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధం కావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.